హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సరగ్నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణానికి, శక్తికి, శాంతికి, కాంతికి, ప్రేమకి, చైతన్యానికి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి, భూమాతకి, నా స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. రోజులాగా ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి అరుణ మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. అరుణ మేడం. నమస్తే మేడం. వెల్కమ్ మేడం. పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జ్ఞానాన్ని ధ్యానాన్ని నేర్పిన వంశీ మాస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అవకాశాన్ని ఇచ్చిన స్వప్నేశ్వరి మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 25 అధ్యాయాలు చదువుకున్నాం. ఒక యోగి ఆత్మకథ 26వ అధ్యాయం క్రియాయోగ శాస్త్రం. ఈ పుటల్లో నేను తరచుగా ప్రస్తావిస్తూ వచ్చిన క్రియాయోగ శాస్త్రం మా గురుదేవులైన లాహిరి మహాశైల ద్వారా ఆధునిక భారతదేశంలో విస్తృతంగా 10 మందికి తెలియవచ్చింది. క్రియా శబ్దానికి సంస్కృత మూల ధాతువు క్రూ అంటే చెయ్యటం, ప్రతిస్పందించటం అని అర్థం. కార్యకారణాల ప్రకృతి నియమమైన కర్మ శబ్దంలోనూ అదే ధాతువు కనిపిస్తుంది. ఈ ప్రకారంగా క్రియాయోగం ఒకానొక చర్య ద్వారా లేదా కాండ ద్వారా పరమాత్మతో పొందే కలయిక అవుతుంది. ఈ ప్రక్రియను నిష్ఠగా సాధన చేసే యోగి కర్మ నుండి, అంటే కార్యకారణ సమతౌల్యాల నియమబద్ధ శృంఖలం నుంచి క్రమక్రమంగా విముక్తి పొందుతాడు. యోగ సంబంధమైన కొన్ని ప్రాచీన నిషేధాల మూలంగా జనబాహుళ్యం కోసం ఉద్దేశించిన పుస్తకంలో క్రియాయోగానికి పూర్తి వివరణ ఇవ్వకూడదు. నేను అసలైన యోగ ప్రక్రియను యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ వారి దగ్గర అధికారం పొందిన క్రియావంతుడి క్రియాయోగి దగ్గరే నేర్చుకోవాలి. ఇక్కడ మాత్రం స్థూలమైన ప్రస్తావన చాలు. క్రియాయోగం అన్నది మనిషి రక్తంలో ఉన్న కర్బనాన్ని హరింపజేసి ఆక్సిజన్, ప్రాణవాయు, ఆమ్లజని తో నింపే ఒకానొక మానసిక శారీరక ప్రక్రియ. మెదడులోను వెనుబాములోను ఉన్న కేంద్రాల్ని నవశక్తితో నింపటానికి ఈ అదనపు ఆక్సిజన్ అణువులు ప్రాణశక్తి ప్రవాహంగా మారిపోతాయి. ఒంట్లో కలుషిత రక్తం జమ కాకుండా ఆపి యోగి కణజాలాల క్షయాన్ని తగ్గించడం కానీ ఆపేయడం కానీ చేస్తాడు. ప్రగతి సాధించిన యోగి తన శరీర కణాల్ని శక్తిగా మార్చేస్తాడు. ఎలిజా, యేసు, కబీరు, ఇతర ప్రవక్తలు క్రియాయోగాన్ని ఆ మాదిరి మరో క్రియను ఉపయోగించటంలో పరిపూర్ణమైన ప్రావీణ్యం గలవారు. దాంతో వారు తమ శరీరాల్ని తమ సంకల్పానుసారంగా ప్రత్యక్షము చేసేవారు, అదృష్టము చేసేవారు. క్రియాయోగం సనాతనమైన శాస్త్రం. లాహిరి మహాశైలు దాన్ని మహా గురుదేవులైన బాబాజీ దగ్గర నుంచి పొందారు. ఇది అంధ యుగాల్లో
మరుగున పడిపోయిన తరువాత బాబాజీ ఈ ప్రక్రియను పునరుద్ధరించి సులభ గ్రాహ్యం చేశారు. బాబాజీ దీనికి సులువుగా క్రియాయోగం అని పేరు పెట్టారు. ఈ 19వ శతాబ్దంలో నేను మీ ద్వారా ప్రపంచానికి అందిస్తున్న ఈ క్రియాయోగం కొన్ని వేల ఏళ్ల క్రిందట కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ఉత్తరోత్తర పతంజలికి, క్రీస్తుకు, సెయింట్ జాన్ కు, సెయింట్ పాల్ కు తదితర శిష్యులకు తెలిసి ఉన్న శాస్త్రానికి పునరుద్ధరణే అన్నారు బాబాజీ. భగవద్గీతలో కృష్ణ భగవానుడు క్రియాయోగాన్ని 2 సార్లు ప్రస్తావించారు. ఒక శ్లోకంలో ఇలా ఉంది: పీల్చే గాలిని విడిచే గాలిలో వేల్చి, విడిచే గాలిని పీల్చే గాలిలో వేల్చి 2 శ్వాసల్ని తటస్థీకరిస్తున్నాడు యోగి. ఆ ప్రకారంగా అతడు ప్రాణాన్ని గుండె నుంచి విడుదల చేసి ప్రాణశక్తిని తన అదుపులో ఉంచుకుంటాడు. దీని తాత్పర్యమేమిటంటే, యోగి ఊపిరితిత్తులు, గుండె చేసే పనిని నెమ్మది చేసి పని ద్వారా అదనంగా ప్రాణం సరఫరా అయ్యేటట్టు చేసుకుని శరీరంలో తరుగుదలను, జీవకణ క్షయాన్ని అరికడతాడు. అంటే అంతేకాకుండా అతడు అపానాన్ని విసర్జక ప్రవాహం అదుపు చేసుకోవటం వల్ల ఒంట్లో పెరుగుదలకు సంబంధించిన మార్పుల్ని కూడా అరికడతాడు. ఈ ప్రకారంగా తరుగుదలను, పెరుగుదలను నిలుపు చేసి యోగి ప్రాణశక్తిని అదుపులో ఉంచుకోవటం నేర్చుకుంటాడు. గీతలో మరో శ్లోకం ఇలా చెప్తోంది. ఏమని? ఏ ముని మోక్షపరాయణుడై కనుబొమల మధ్య బిందువు మీద చూపు నిలపడం వల్ల ముక్కుల్లోనూ ఊపిరితిత్తుల్లోనూ ప్రాణ అపాన వాయువుల సమప్రవాహాల్ని తటస్థీకరించటం వల్ల బాహ్య విషయాల నుంచి వెనక్కి తగ్గగలుగుతాడో, ఇంద్రియ సంయోజితమైన మనస్సును, బుద్ధిని అదుపు చెయ్యగలుగుతాడో, కోరికను, భయాన్ని, కోపాన్ని పారదోలగలుగుతాడో ఆ ముని ధ్యానయోగి శాశ్వతంగా విముక్తుడవుతాడు. నాశరహితమైన ఈ యోగాన్ని వెనుకటి ఒక అవతారంలో ప్రాచీన జ్ఞాని అయిన వివస్వతుడికి ఉపదేశించిన వాణ్ణి నేనేనని, ఆ వివస్వతుడు మహాధర్మ శాసకుడైన మనువుకు ఉపదేశించాడని నాకు కూడా కృష్ణుడు చెబుతాడు. ఆ మనువు సూర్యవంశ స్థాపకుడైన ఇక్ష్వాకుడికి ఉపదేశించాడు. ఈ విధంగా ఋషులు రాజయోగాన్ని ఒకరి దగ్గర నుంచి మరొకరికి అందిస్తూ భౌతికవాద యుగాలు వచ్చే వరకు కాపాడారు. ఆ తరువాత పురోహిత గోపన ప్రవృత్తి వల్ల, మానవుడి ఉపేక్ష వల్ల ఈ పవిత్ర విద్య క్రమంగా అందుబాటులో లేకుండా పోయింది. యోగ విద్యకు ప్రప్రథమైన శాస్త్రకారుడైన ప్రాచీన ఋషి పతంజలి క్రియాయోగాన్ని 2 సార్లు పేర్కొంటూ ఇలా రాశారు. శరీర వ్యాయామం, మనో నిగ్రహం, ఓంకారం మీద ధ్యానం కలిసి క్రియాయోగం అవుతుంది. ధ్యానంలో వినవచ్చే ఓంకారం అనే యథార్థమైన విశ్వనాదమే దేవుడని అంటారు. పతంజలి ఓంకారం సృజనశీలక శబ్ద బ్రహ్మం, స్పందనాత్మక బ్రహ్మాండ చాలక యంత్ర ధ్వని, ఈశ్వర సత్తకు ప్రత్యక్ష సాక్షి. యోగ సాధన కొత్తగా మొదలుపెట్టిన వాడు సైతం అద్భుతమైన ఓంకార నాదాన్ని త్వరలోనే తన లోపల వినవచ్చు.
ఆనందమయమైన ఈ ఆధ్యాత్మిక ప్రోత్సాహంతో అతడు తాను ఊర్ధ్వ లోకాలతో సంపర్కం పెట్టుకున్నానని నమ్మగలుగుతాడు. క్రియాయోగ ప్రక్రియ అంటే ప్రాణశక్తి నియంత్రణ గురించి పతాంజలి రెండోసారి ఇలా ప్రస్తావించారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల గతిని విచ్ఛేదించటం ద్వారా జరిగే ప్రాణాయామం వల్ల ముక్తి సాధించవచ్చు. సెయింట్ పాలుకు క్రియాయోగం లేదా ఆ మాదిరి మరో ప్రక్రియ తెలుసు. దాని ద్వారా ఆయన ప్రాణశక్తి ప్రవాహాల్ని ఇంద్రియాల్లోకి వదలటం కాని ఆపటం కాని చెయ్యగలుగుతుండేవాడు. అంచేత ఆయన ఇలా అనగలిగాడు: చచ్చిపోయినట్టుగా కదలిక లేకుండాను బిర్ర బిగిసి ఉన్నట్టు కనిపిస్తోంది. తాను చైతన్యం స్తంభించిన శారీరక స్థితిలో ఉన్నానన్న స్పృహ యోగికి పూర్తిగా ఉంటుంది. అయితే ఉన్నత స్థితులను పురోగమిస్తున్న కొద్దీ అతడు శారీరక నిశ్చలత లేకుండానే మామూలు జాగృత చేతనావస్థలోను తనను నిర్బంధించే లౌకిక విధుల మధ్యలోనూ కూడా దైవానుసంధానం చేస్తాడు. క్రియాయోగం మానవ పరిణామాన్ని త్వరితం చెయ్యటానికి ఉపకరించే సాధనం అని తమ శిష్యులకు వివరించారు శ్రీ యుక్తేశ్వర్ గారు. విశ్వ చైతన్య రహస్యం శ్వాస నియంత్రణతో గట్టిగా ముడిపడి ఉన్నదని సనాతన యోగులు కనిపెట్టారు. ప్రపంచ జ్ఞాన భాండారానికి భారతదేశం ప్రసాదించిన విశిష్ట వినాశరహిత బహుకృతి ఇది. సాధారణంగా గుండె చేసే పని కొనసాగేటట్టు చెయ్యటంలో నిమగ్నమై ఉండే ప్రాణశక్తి అంతకన్నా పెద్ద పనులు చెయ్యటానికి స్వేచ్ఛ పొంది ఉండాలి. ఈ స్వేచ్ఛ పొందటానికి నిరంతరాయంగా సాగే శ్వాసను శాంతపరిచి నిలపగలిగే పద్ధతిని అనుసరించాలి. క్రియాయోగి తన ప్రాణశక్తిని వెనుబాములోని 6 కేంద్రాల్ని ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, మణిపూర, స్వాదిష్టాన మూలాధారాలనే షట్ చక్రాల్ని చుట్టి కింది నుంచి పైనుంచి కిందికి పరిభ్రమించేటట్టు మానసికంగా నిర్దేశిస్తాడు. ఈ 6 చక్రాలు విరాట్ పురుషుడికి సంకేతమైన రాశి చక్రంలోని 12 రాసులకు సమానం. మానవుడి సున్నితమైన వెనుబాము చుట్టూ 1/2 నిమిషం సేపు పరిభ్రమించే శక్తి అతని పరిణామంలో సూక్ష్మ ప్రగతిని సాధ్యం చేస్తుంది. ఒక్క క్రియకు పట్టే ఆ 1/2 నిమిషం కాలం 1 సంవత్సరంలో జరిగే ప్రకృతి సహజమైన ఆధ్యాత్మిక వికాసానికి సమానం. సర్వద్రష్ట అయిన ఆధ్యాత్మిక నేత్రమనే సూర్యుడి చుట్టూ పరిభ్రమించే 6 ధృవత్వ గణన రీత్యా 12 ఆంతరిక నక్షత్ర రాశులు గల మానవుడి సూక్ష్మ శరీర వ్యవస్థకు భౌతిక సూర్యుడితోనూ 12 నక్షత్ర రాశులతోనూ పరస్పర సంబంధం ఉన్నది. ఆ ప్రకారంగా మానవులందరూ ఒక ఆంతరిక విశ్వం వల్ల, ఒక భౌతిక విశ్వం వల్ల ప్రభావితులవుతూ ఉంటారు. మానవుడి లౌకిక పారలౌకిక పరిసరం 12 సంవత్సరాల ఆవృత్తుల్లో అతన్ని అతని సహజ మార్గంలో ముందుకు నెట్టుతుందని సనాతన ఋషులు కనిపెట్టారు. మానవుడు తన మెదడు పరిపూర్ణ వికాసం పొందేటట్టు చెయ్యటానికి, విశ్వ చైతన్యాన్ని పొందటానికి 10 లక్షల సంవత్సరాల సహజ వ్యాధిరహిత పరిణామం అవసరమని పవిత్ర గ్రంథాలు నొక్కి చెబుతాయి. 8.5 గంటల కాలం సాధన చేసిన 1000 క్రియలు యోగికి ప్రకృతి సహజమైన పరిణామంలో 1000 సంవత్సరాల్లో వచ్చే ఫలితాన్ని 1 రోజులో కలిగిస్తాయి. 3,65,000 సంవత్సరాల పరిణామం 1 ఏడాదిలో వస్తుంది.
ఈ ప్రకారంగా 10 లక్షల సంవత్సరాల్లో ప్రకృతి తీసుకువచ్చే ఫలితాన్నే క్రియాయోగి ప్రతిభావంతమైన స్వయం కృషితో 3 ఏళ్లలో సాధించగలడు. అయితే గాఢంగా వికాసం సాధించిన యోగులు మాత్రమే క్రియాయోగమనే అడ్డదారి తొక్కగలరు. అటువంటి యోగులు ఒక గురువు మార్గదర్శకత్వంలో గాఢ సాధన వల్ల జనించే శక్తికి తట్టుకోవడానికి తమ శరీరాన్ని, మెదడును జాగ్రత్తగా సిద్ధం చేసుకుంటారు. ఆరంభ దశలో ఉన్న క్రియాయోగ సాధకుడు రోజుకు 2 సార్ల చొప్పున 14 మొదలు 24 సార్ల వరకు మాత్రమే యోగ సాధన చేస్తాడు. కొందరు యోగులు 6 ఏళ్లలో కానీ, 12 ఏళ్లలో కానీ, 24 ఏళ్లలో కానీ, 48 ఏళ్లలో కానీ విముక్తి సాధిస్తారు. ఒకవేళ ఏ యోగి అయినా సంపూర్ణ సాక్షాత్కారం సాధించక ముందే చనిపోయినట్టయితే వెనుకటి క్రియా సాధన బాపతు సత్కర్మను తన వెంట తీసుకుపోతాడు. కొత్త జన్మలో అతను స్వాభావికంగానే అంతిమ లక్ష్యం వైపు ఆకృష్టుడవుతాడు. సగటు మనిషి శరీరం 50 వాట్ల కరెంటు బల్బు లాంటిది. ఆ శరీరం అత్యధిక క్రియా సాధన వల్ల ఉత్పన్నమయ్యే 1,00,000 కోట్ల వాట్ల శక్తిని ఇముడ్చుకోలేదు. సులభంగాను నిర్దుష్టంగాను ఉండే క్రియాయోగ పద్ధతుల్ని క్రమక్రమంగా నియమానుసారంగా పెంచుతూ సాధన చేయటం వల్ల మనిషి శరీరం రోజు రోజుకు సూక్ష్మ రూపంలో పరివర్తన చెందుతూ ఉంటుంది. చివరికది పరమాత్ముడి ప్రథమ భౌతిక క్రియాశీలక అభివృద్ధి అయిన విశ్వశక్తి తాలూకు అనంత సామర్థ్యాల్ని అభివ్యక్తం చెయ్యటానికి తగి ఉంటుంది. క్రియాయోగానికి తప్పుదారి పట్టిన ఉత్సాహవంతులు కొందరు నేర్పే అశాస్త్రీయమైన శ్వాస నియంత్రణాభ్యాసాలకి ఎంత మాత్రం పోలిక లేదు. ఊపిరిని బలవంతంగా ఊపిరితిత్తుల్లో బిగబట్టి ఉంచటం అసహజమే కాకుండా నిస్సందేహంగా అసౌఖ్యమైంది కూడా. కానీ క్రియాయోగ సాధనలో అలా కాకుండా మొదటి నుంచి కూడా ప్రశాంతతానుభూతులు కలుగుతాయి. అంతేకాక వెనుపాములో పునరుత్పాదక ఫలితాన్నిచ్చే ఉపశమనకారక సంవేదనలు కూడా తోడవుతూ ఉంటాయి. ఈ సనాతన యోగ ప్రక్రియ శ్వాసను మనోద్రవ్యంగా మార్చేస్తుంది. ఆధ్యాత్మిక ప్రగతి ద్వారా ఎవరైనా శ్వాసను ఒక మనోభావనగా ఉంటే మనస్సు చేసే ఒక పనిగా, ఒక స్వప్న శ్వాసగా గుర్తుపట్టగలుగుతారు. మానవుడి శ్వాసక్రియ ప్రమాణానికి, అతని చైతన్య స్థితులలోనూ మార్పులకు గణితపరమైన సంబంధాన్ని నిరూపించడానికి అనేక దృష్టాంతాలు చూపించవచ్చు. అత్యంత సంకీర్ణమైన బుద్ధి సంబంధమైన తర్కవాదాల్ని ఆలకిస్తూ ఉండటం, అతి సున్నితమైన లేదా అతి కఠినమైన అంగ విన్యాసం చేస్తూ ఉండటం వంటి సందర్భాల్లో తన మనస్సును పూర్తిగా ఒకదాని మీద లగ్నం చేసి ఉన్నవాడు చాలా మెల్లగా శ్వాసిస్తాడు. ఇది దానంతటది జరుగుతుంది. మనోలగ్నత మంద శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. భయం, కామం, క్రోధం అనే హానికరమైన భావావేశ స్థితులకు తప్పనిసరిగా తోడై వచ్చేవి త్వరిత శ్వాసలు, విషమ శ్వాసలు. మనిషి సగటున నిమిషానికి 18 సార్లు చొప్పున ఊపిరి తీసుకుంటే మన చాంచల్యం గల కోతి 32 సార్ల చొప్పున తీసుకుంటుంది. దీర్ఘ ఆయుర్దాయానికి పేరుగన్న ఏనుగు, తాబేలు, పాము వంటి జీవుల శ్వాసక్రియ ప్రమాణం మనిషి శ్వాసక్రియ ప్రమాణం కన్నా తక్కువ. మాట వరుసకు 300 ఏళ్ల వరకు బతికే అవకాశం ఉన్న రాకాసి తాబేలు నిమిషానికి 4 సార్లే శ్వాసిస్తుంది. నిద్ర వల్ల కలిగే పునరుజ్జీవన ఫలితాల కారణం మనిషికి తన ఒంటి మీద, ఊపిరి మీద
తాత్కాలికంగా స్పృహ లేకపోవటమే నిద్రపోతున్నవాడు యోగి అవుతాడు. ప్రతి రాత్రి అతను శారీరక స్పృహ నుంచి తనను తాను విడుదల చేసుకొని తన ప్రాణశక్తిని ప్రధానమైన మెదడు భాగంలోనూ పెనుబాము కేంద్రాలనే 6 ఉపశక్తి జనక స్థానాలలోనూ ఉన్న ఉపశమన కారక ప్రవాహాల్లో లీనం చేస్తూ అనుకోకుండానే యోగక్రియ చేస్తూ ఉంటాడు. ప్రాణులన్నింటినీ పోషించే విశ్వశక్తి నిద్రపోతున్న వాణ్ణి అతనికి తెలియకుండానే తిరిగి ప్రాణశక్తితో నింపుతుంది. స్వచ్ఛంద యోగి సులువైన సహజ ప్రక్రియ ఒకటి ఉద్దేశపూర్వకంగా సాధన చేస్తాడు. నిద్రపోతున్న వాడిలో మందగతిలో అసంకల్పితంగా సాగేటట్టు మాత్రం కాదు. క్రియాయోగి తన శరీర కణాలన్నింటినీ అక్షయ కాంతితో నింపి పరిపుష్ట కావించటానికి, తద్వారా వాటిని ఆధ్యాత్మికంగా అయస్కాంతీకరించిన స్థితిలో ఉంచటానికి ఈ ప్రక్రియను వినియోగిస్తాడు. శాస్త్రీయంగా శ్వాసక్రియ అవసరమయ్యేటట్టు చేస్తాడు. అంతేకాకుండా నిద్ర అపస్మారం లేదా చావు వంటి వ్యతిరేక స్థితుల్లోకి పోకుండా ఉంటాడు. మాయకు లోబడి అంటే ప్రాకృతిక నియమానికి లోబడి ఉన్న మనుషుల్లో ప్రాణశక్తి ప్రవహించేది. బాహ్య ప్రపంచం వైపు ఆ ప్రవాహాలు వృధా అవుతుంటాయి. ఇంద్రియ భోగాల్లో దుర్వినియోగం అవుతుంటాయి. క్రియాసాధన ఈ ప్రవాహాన్ని వెనక్కి మళ్లిస్తుంది. ప్రాణశక్తిని మానసికంగా అంతర్జగత్తుకు నడిపించి అది వెనుబాములోని సూక్ష్మ శక్తులతో తిరిగి ఐక్యమయ్యేటట్టు చేయటం జరుగుతుంది. ఈ విధంగా ప్రాణశక్తిని పునః పూరణం చెయ్యటం వల్ల యోగి శరీరంలోనూ మెదడులోనూ ఉన్న కణాలు ఆధ్యాత్మిక అమృతంతో పునర్నవం చెందుతాయి. సరైన ఆహారం, సూర్యకాంతి, సమంజసమైన ఆలోచనల ద్వారా ప్రకృతిని దాని దివ్య ప్రణాళికను అనుసరించి నడుచుకునే మానవులు 10 లక్షల సంవత్సరాల్లో ఆత్మ సాక్షాత్కారం పొందుతారు. మెదడు స్వరూపంలో కనీసం స్వల్పమైన మెరుగుదల తీసుకురావాలన్నా కూడా 12 సంవత్సరాల ఆరోగ్యవంతమైన మామూలు జీవనం అవసరం. మెదడనే ఇంటిని విశ్వ చైతన్యావరణతకు సరిపడేటట్టుగా పరిశుభ్రం చెయ్యాలంటే 10 లక్షల సంవత్సరాలు పడుతుంది. అయితే క్రియాయోగి ఒక ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అనుసరించి అతి దీర్ఘకాలం ప్రకృతి నియమాల్ని జాగ్రత్తగా అనుసరించవలసిన అవసరం తనకు లేకుండా చేసుకుంటాడు. ఆత్మను శరీరానికి బంధించే ఊపిరి తాడు. చిక్కుముడి విప్పుతూ క్రియాయోగం ఆయుర్దాయం పెంచడానికి, చైతన్యాన్ని అనంతం వరకు విస్తరింప చెయ్యటానికి ఉపకరిస్తుంది. ఈ యోగ ప్రక్రియ మనస్సుకు భౌతిక బంధాల్లో చిక్కుబడ్డ ఇంద్రియాలకు మధ్య సాగే పెనుగులాటలోంచి బయటపడేట్టు చేసి భక్తుడు తన శాశ్వత రాజ్య వారసత్వాధికారాన్ని తిరిగి పొందేటట్టుగా స్వేచ్ఛ ప్రసాదిస్తుంది. అప్పుడు అతను తన అసలు స్వరూపం శరీరకోశ బంధానికి కానీ ఊపిరికి కానీ ఉండే గాలికి, ప్రకృతి భౌతిక నిర్బంధాలకు మధ్య మానవుడు బానిసాయి ఉండటానికి చిహ్నమైన శ్వాసకు కానీ కట్టుబడి ఉన్నది కాదని తెలుసుకుంటాడు. మన శరీరం మీద, మనస్సు మీద తానే ఆధిపత్యం వహించిన వాడై క్రియాయోగి చివరికి చివరి శత్రువు అయిన మృత్యువు మీద విజయం సాధిస్తాడు. మనుషుల్ని కబలించే మృత్యువును కబలించు నువ్వు. మృత్యువే కనుక మరణిస్తే అటుపై మరణించడమే ఉండదు. అంతఃపరిశీలన లేదా మౌనంలో కూర్చోవడం అన్నది శాస్త్రీయమైన పద్ధతి కాదు. ప్రాణశక్తి చేత ముడిపడి ఉన్న మనస్సును, ఇంద్రియాల్ని బలవంతంగా విడదీయటానికి చేసే ప్రయత్నం ఇది. తిరిగి దివ్యత్వం పొందటానికి
ప్రయత్నిస్తూ ఉండే ధ్యానశీలత గల మనస్సును ప్రాణశక్తి ప్రవాహాలు నిరంతరం ఇంద్రియాల వైపు వెనక్కి లాగుతూనే ఉంటాయి. ప్రాణశక్తి ద్వారా మనస్సును నేరుగా అదుపులోకి తెచ్చుకునే క్రియాయోగం అన్నిటికన్నా సులువైనది, ఫలవంతమైనదిను. అనంతాన్ని చేరుకోవటానికి ఇది అనువైన అత్యంత శాస్త్రీయమైన మార్గం కూడా. దేవుణ్ణి చేరటానికి ఉద్దేశించిన దైవశాస్త్ర మార్గం నిదానము, అనిశ్చితము అయిన ఎద్దుబండి బాట. దానికి భిన్నంగా క్రియాయోగాన్ని విమాన మార్గం అనడం న్యాయం. యోగ శాస్త్రం అన్ని రకాల ధారణ, ధ్యాన ప్రక్రియల అనుభవ హేతు మీద ఆధారపడ్డది. భక్తుడు తన సంకల్పానుసారంగా ప్రాణ విద్యుత్ ప్రవాహాల్ని దర్శన, శబ్ద, గ్రాణ, రసన, స్పర్శేంద్రియాలనే 5 టెలిఫోన్లలోకి పోకుండా ఆపను గలుగుతాడు, వాటిలోకి పంపను గలుగుతాడు. ఈ ఇంద్రియ సంబంధ భేదన శక్తి సాధించిన యోగి తన మనస్సును సంకల్పానుసారంగా దివ్య లోకాలతో కాని భౌతిక ప్రపంచంతో కాని ఇట్టే కలపవచ్చునని గ్రహించగలుగుతాడు. మరింత తన సంకల్పానికి వ్యతిరేకంగా ప్రాణశక్తి అతన్ని రౌడీ సంవేదనలకు, అశాంతిపరమైన ఆలోచనలకు, నిలయమైన పార్థివ మండలానికి లాక్కు రావటం జరగదు. పురోభివృద్ధి చెందిన క్రియాయోగి జీవితం పూర్వకర్మల ఫలితాల వల్ల కాక కేవలం ఆత్మ నిర్దేశాల వల్లే ప్రభావితం అవుతుంది. ఈ ప్రకారంగా భక్తుడు సామాన్య జీవితంలోకి అహంకార పూర్వకమైన మంచి చెడు కర్మల విలంబిత పరిణామాత్మక ఉపదేశాల నుంచి తప్పించుకుంటాడు. గరుడవేగ హృదయాలను ఇవి ఆటంకాలుగా నత్తనడకల్లా ఉంటాయి. ఆత్మ నిర్దేశానుసార జీవనమనే అత్యుత్తమ పద్ధతి యోగికి స్వేచ్ఛ ప్రసాదిస్తుంది. అహంకార కారాగారం నుంచి విముక్తుడై అతను సర్వవ్యాపత్వకమనే గాఢ వాయువును ఆస్వాదిస్తాడు. దానికి భిన్నంగా ప్రకృతి సహజమైన జీవనమనే దాస్యం అతన్ని అవమానకరమైన గతిలోకి నడిపిస్తుంది. తన జీవితాన్ని కేవలం పరిణామాత్మక వ్యవస్థను బద్ధం చేసుకున్నప్పుడు మానవుడు ప్రకృతి నుంచి తొందరగా విడిపడే అధికారం పొందలేడు. తన శరీరాన్ని, మనస్సును శాసించే నియమాల్ని ఉల్లంఘించకుండానే అతను జీవించినప్పుడు అంతిమ విముక్తి పొందడానికి అతనికి మాయావేషాల్లో జన్మలెత్తుకు 10 లక్షల సంవత్సరాల కాలం గడపవలసి వస్తుంది. కాబట్టి 1000 సంవత్సరాలుగానే తిరుగుబాటు ధోరణిలో చూసే వాళ్ళకి ఆత్మ వ్యక్తిత్వ సాధన కోసం శారీరక మానసిక తాదాత్మ్యాల నుంచి విడివడే యోగి శీఘ్రఫల సాధనకు అనుసరించే పద్ధతుల్ని సిఫార్సు చేయటం జరుగుతోంది. ఆత్మ సంగతి అలా ఉంచి కనీసం ప్రకృతిలో కూడా సామరస్యం లేకుండా జీవించే సామాన్య మానవుడి విషయంలో ఈ సంఖ్యాపరిధి ఇంకా చాలా విస్తరిస్తుంది. అతను అసహజమైన ఎండమావుల వెంటబడిపోతూ తన ఆలోచనలతోనూ శరీరంతోనూ ఆహ్లాదకరమైన ప్రకృతి నియమాల్ని ఉల్లంఘిస్తూ ఉంటాడు. అతనికి 10కి మరో 10 లక్షల ఏళ్లు కలిపినా కూడా విముక్తి సాధించటానికి వ్యవధి చాలదు. సంస్కారం లేని మనిషి తన శరీరం ఒక రాజ్యమని, ఆత్మ అనే చక్రవర్తి దాన్ని పాలిస్తున్నాడని, కపాల సింహాసనాన్ని ఆయన అధిష్ఠించి ఉండగా షడ్చక్రాలనే సామంతరాజ ప్రముఖులు ఆయన దగ్గర కొలువై ఉంటాయని, అంటే చైతన్య మండలాలు ఆయన్ని పరివేష్టించి ఉంటాయని గ్రహించటం అరుదు కావచ్చు, గ్రహించకనే పోవచ్చు. ఈ దైవ రాజ్య వ్యవస్థకు
విధేయులైన పౌరులు అనేక మంది ఉన్నారు. 27,000 లక్షల కోట్ల కణాలు. ఇది స్వయం చాలినంతగా లాభిస్తున్నప్పటికీ నిస్సందేహంగా ప్రజ్ఞ కలిగి శారీరకమైన వృద్ధి, రూపాంతరణ, క్షయలనే విధులన్నీ నిర్వర్తిస్తూ ఉండేవి. 5 కోట్ల అంతస్తరీయ ఆలోచనలు, భావోద్రేకాలు 60 ఏళ్ల సగటు జీవితంలో మానవుడి చైతన్యంలో పాటు కోట్ల మాదిరిగా మారుతూ వచ్చే వివిధావస్థలోనూ ఆత్మ సమ్రాట్టుకు వ్యతిరేకంగా మానవ దేహంలోనైనా మనస్సులోనైనా వ్యాధి రూపంలో కాని అవివేక రూపంలో కాని వ్యక్తమయ్యే ప్రత్యక్షమైన తిరుగుబాటు కారణం. ఆయనకు విధేయులైన పౌరులు తలపెట్టే రాజద్రోహం కాదు. మానవుడు తనకు దక్కిన వ్యక్తిత్వాన్ని లేదా స్వతంత్రేచ్ఛను పూర్వమే ప్రస్తుతము దుర్వినియోగం చెయ్యటమే. ఆ స్వతంత్రేచ్ఛ అతనికి ఆత్మతో పాటు ఇచ్చినదే. అంతేకాదు, ఇచ్చింది మళ్ళీ వెనక్కి తీసుకోవటానికి వీలు లేకుండా ఇచ్చినదే. మానవుడు తుచ్చమైన అహంకారంతో మమేకమై ఆలోచనలు చేసేవాడు, సంకల్పించేవాడు, అనుభూతి పొందేవాడు, అన్నం జీర్ణం చేసేవాడు, తనను సజీవంగా ఉంచేవాడు తానేనని అనుకుంటూ ఉంటాడు. కానీ తన సాధారణ జీవితంలో తాను వెనకటి చేత కర్మలకు, ప్రకృతికి లేదా పరిసరానికి కీలుబొమ్మ తప్ప మరేమీ కానని ఆలోచించుకుని ఆ ఆలోచన కూడా రవ్వంత చాలు అంగీకరించడు. ప్రతి మనిషి తాలూకు బౌద్ధిక ప్రతిస్పందనలు, అనుభూతులు, చిత్తవృత్తులు, అలవాట్లు కేవలం వెనకటి హేతువులకు ఫలితాలే. హేతువులు ఈ జన్మలోవైనా కావచ్చు, ఏ పూర్వజన్మలోవైనా కావచ్చు. అయితే అటువంటి ప్రభావాలన్నింటికీ అతీతంగా సమున్నతంగా ఉంటుంది. రాజాదిరాజ సమమైన ఆత్మ క్రియాయోగి స్వల్పకాలికమైన సత్యాన్ని, స్వాతంత్ర్యాల్ని తిరస్కరించి మాయావరణమంతటిని దాటి విముక్త జీవుడవుతాడు. మానవుడు జీవించే ఆత్మే కాని నశించే శరీరం కాదని ప్రపంచంలోని పవిత్ర గ్రంథాలన్నీ ఉద్ఘోటిస్తాయి. ఈ పవిత్ర గ్రంథాలు చెప్పే ఉద్ఘోషణం నిరూపించటానికి అతనికి క్రియాయోగంలో ఒక పద్ధతి దొరుకుతుంది. బాహ్య కర్మకాండ అజ్ఞానాన్ని నాశనం చెయ్యలేదు. ఎంచేతంటే అవి రెండూ పరస్పర విరుద్ధమైనవి కావు అన్నారు ఆచార్య శంకరులు. శ్లోక శతకంలో అనుభవం ద్వారా కలిగిన జ్ఞానం ఒక్కటే అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఆత్మ విచారం వల్ల తప్ప మరే సాధనం ద్వారాను జ్ఞానం ఉదయించదు. నేనెవర్ని? ఈ జగత్తు ఎలా పుట్టింది? దీనికి కర్త ఎవరు? దీనికి భౌతిక హేతువు ఏమిటి? అంటూ ఈ మాదిరిగానే విచారణ సాగాలి. ఈ ప్రశ్నలకు బుద్ధి సమాధానం చెప్పలేదు. అంచేతనే ఋషులు ఆధ్యాత్మిక విచార ప్రక్రియగా యోగాన్ని రూపొందించారు. నిజమైన యోగి తన ఆలోచనల్ని, ఇచ్ఛాశక్తిని, అనుభూతిని విషయ వాంఛలతో తప్పుగా ఏకీభావం పెట్టుకోకుండా అరికట్టి మేరుదండ మందిరాల్లో నెలకొని ఉన్న అధిచేతన శక్తులతో మనస్సును ఐక్యం చేసి దేవుడు నిర్ణయించిన రీతిగా ప్రపంచంలో బతుకుతాడు. ప్రారబ్ధ ప్రభావోద్రేకాల వల్ల కాని, మానవ అవివేక మూలకమైన నూతన ప్రేరణల వల్ల కాని ప్రేరితుడు కాడతడు. సర్వోత్తమ ఆకాంక్షను సఫలీకృతం కావించుకుని అతడు అక్షయానందముడైన పరమాత్మ చరమాశ్రయంలో సుక్షేమంగా ఉంటాడు. యోగ విద్యకున్న అమోఘ క్రమానుగత సాఫల్య శక్తి గురించి ప్రస్తావిస్తూ కృష్ణుడు దాన్ని శాస్త్రోక్తంగా సాధన చేసిన యోగిని ఈ విధంగా ప్రశంసించాడు. శారీరక
క్రమశిక్షణ సాధన చేసే తపస్సుల కన్నా గొప్పవాడు యోగి. జ్ఞాన మార్గాన్ని కాని కర్మ మార్గాన్ని కాని అనుసరించే వాళ్ళ కన్నా కూడా గొప్పవాడు. కాబట్టి ఓ శిష్య అర్జున, నువ్వు యోగివి అవ్వు. భగవద్గీతలో పదే పదే ప్రశంసిస్తూ వచ్చిన నిజమైన అగ్ని కార్యం క్రియాయోగమే. యోగి మానవ సంబంధమైన తన అభిలాషల్ని అసదృశుడైన దేవుడికి అర్పిస్తూ అద్వైత హోమాగ్నిలో హవనం చేస్తాడు. భూత వర్తమాన వాంఛలన్నీ దివ్య ప్రేమాగ్నిలో హుతమయ్యే నిజమైన యోగ సంబంధమైన అగ్ని కార్యం ఇదే. ఆ పరమాగ్ని జ్వాల మానవోన్మాద అవిష్యు అంతని అందుకుంటోంది. కల్మష క్షాళనం జరిగింది. మానవుడు పరిశుద్ధుడవుతాడు. ఆలంకారికంగా చెప్పాలంటే ఎముకలు కోరిక కండ నుంచి విడివడి కర్మ అనే అగ్నిపంజరం సూక్ష్మ క్రిమి నాశకుడైన జ్ఞాన సూర్యుడి కిరణాలతో క్షాళితమయ్యి మానవుడి ముందు దేవుడి ముందు కూడా నిరపరాధి అయి మనిషి చివరికి పరిశుద్ధుడవుతాడు. థ్యాంక్ యూ మేడం. 26వ అధ్యాయం అయిపోయింది మేడం. మేడం ఇప్పుడు 2 అయినాయా? 1 అయిందా మేడం అధ్యాయం? 1 అయింది. అయినా గంట అయిందా మేడం? 11 కావస్తా ఉంది, 11 కావస్తుంది ఇప్పుడు టైం. ఓకే మేడం. అయితే ఓకే ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ వర్తమానానికి, అనంతానికి, విశ్వానికి, శాంతికి, కాంతికి, శక్తికి, చైతన్యానికి థ్యాంక్ యూ.